నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయిన షాంపెయిన్ ప్రాబ్లమ్స్ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఈ సినిమాని తెలుగులో కూడా రిలీజ్ చేశారు. 1:40 ఉన్న ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. సిడ్నీ పనితనం నచ్చిన టీకేజీ కంపెనీ సిడ్నీని ప్యారిస్ పంపిస్తుంది అక్కడున్న షాంపెయిన్ కంపెనీ బ్రాండ్ని కొనుగోలు చేయడానికి. అయితే అక్కడికి వెళ్ళిన ఆమె బుక్ స్టోర్లో పనిచేసే ఒక అతన్ని చూసి ఇష్టపడుతుంది. అతని పేరు హెన్రీ క్యాజల్. అతను ఆమెకి ఊరంతా తిప్పి చూపిస్తాడు, ఐఫిల్ టవర్ ఎక్కిస్తాడు. ఆమె అతను ప్రేమలో పడుతుంది. అయితే అతను ఎవరో కాదు, ఆమె ఏ బ్రాండ్ని అయితే సంపాదించడానికి వెళ్ళిందో ఆ బ్రాండ్ యొక్క కంపెనీ ఓనర్ కొడుకు. అతనికి తన తండ్రి అంటే ఇష్టం ఉండదు. అయితే తండ్రిని హెన్రీని కలపడం కోసం సిడ్నీ ఏం చేసింది? చివరికి హెన్రీ సిడ్నీ ఇద్దరి లవ్ వర్కౌట్ అయిందా, లాస్ట్కి ఏమైంది అన్నది సినిమా చూసి తెలుసుకోవాలి. క్రిస్మస్కి కొన్ని సినిమాలు రిలీజ్ చేస్తూ ఉంటారు స్పెషల్గా హాలీవుడ్లో. అలాంటి వాటిలో ఇది ఒకటి, ఈ సినిమా ఒకటి. తెలుగు డబ్బింగ్ బాగానే చేశారు, చూడడానికి కూడా సినిమా ఓకే అనిపిస్తుంది. ఇది ఒక చిన్న రొమాంటిక్ కామెడీ. కాకపోతే సెంటిమెంట్ సీన్లు ఎక్కువైపోయి